ఎస్, వెల్కమ్ టు ద రీజనింగ్ క్లాసెస్. ఈరోజు మనము క్యాలెండర్లో మోడల్స్లోకి ఎంటర్. ఫస్ట్ మోడల్, సెకండ్ మోడల్. ఫస్ట్ మోడల్, సెకండ్ మోడల్ రెండు సిమిలర్గా ఉంటాయి, ఒకదానికొకటి విపర్యాలుగా కనిపిస్తుంటాయి మనకు. ఫస్ట్ మోడల్ ఏంటి, స్ట్రైట్గా వెళ్తాం, ప్లస్ చేస్తాం. సెకండ్ మోడల్ అదే పద్ధతి, అదే విధానం అవలంబిస్తాం, కాకపోతే వెనక్కి వస్తుంది కాబట్టి మైనస్ చేస్తాం. ఓకేనా? ఇదైపోతే నెక్స్ట్ మనము థర్డ్ మోడల్లోకి ఎంటర్ అవుతాం. థర్డ్ మోడల్ని చెక్ చేసుకుంటాం. మోడల్ నంబర్ 3. ఇక్కడ మోడల్ నంబర్ 3 ఏం చెప్తుంది అంటే, తేదీలు అసమానంగాను సంవత్సరాలు కూడా అసమానంగా ఉండేలా, ఇవన్నీ వేరువేరుగా ఉన్నప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 10th అక్టోబర్ ఇచ్చాడు, ఇక్కడ ఏమి ఇచ్చాడు 4th మార్చ్ ఏప్రిల్ ఇచ్చాడు, ఇదేమో 2010, ఇదేమో 2012 ఇలా ఇచ్చాడు. తేదీలు అసమానంగా ఉన్నాయి, అలాగే సంవత్సరాలలో కూడా మార్పు ఉంది. ఇలా మార్పు ఉన్నప్పుడు ఎలా మనం పద్ధతి పాటిస్తామనేది పాయింట్. ఇక్కడ ఇలాంటి సందర్భాలలో ఏం చేస్తాము అంటే, తేదీలు అసమానంగా ఉంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మనం సపరేట్గా క్యాల్కులేషన్ చేస్తాం. అనగా 2010 సపరేట్గా క్యాల్కులేట్ చేస్తాం, తర్వాత 2011 సపరేట్గా క్యాల్కులేట్ చేస్తాం, తర్వాత 2012 సపరేట్గా క్యాల్కులేట్ చేస్తాం. వేరువేరు తేదీలు ఉన్నప్పుడు ఈ పద్ధతిని పాటిస్తాం. అయితే 2010 సాధారణ సంవత్సరము, ఇది 2011 సాధారణ సంవత్సరము, కానీ 2012 ఏ సంవత్సరము, లీపు సంవత్సరము. ఫస్ట్ ప్రధానంగా లీపు సంవత్సరము, సాధారణ సంవత్సరము ఇండికేట్ చేసుకోవాలి. అది ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. ఓకేనా? తెలిసిపోయింది. ఇప్పుడు 2010 ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మంత్ ఆఫ్ అక్టోబర్, ఇదోనండి అక్టోబర్ నెల, తదుపరి వచ్చేది నవంబర్ నెల, ఆ తర్వాత డిసెంబర్ నెల. డిసెంబర్ నెల రాగానే ఈ నెల, ఈ సంవత్సరం క్లోజ్ అవుతుంది. మరి అక్టోబర్ నెలలో ఎన్ని రోజులు ఉంటాయి? అక్టోబర్ నెలలో 31 రోజులు ఉంటాయి. ఈ డేటును తొలగించాలి, ఈ డేటుని కలపాలి. ఇక్కడ ఏం చేస్తామంటే, ఒక్కరోజు కాబట్టి ఒకవేళ దీన్ని తొలగిస్తే దాన్ని కలపాలి, లేదు దీన్ని పరిగణలోకి తీసుకుంటే దాన్ని తీసేయాలి. బెస్ట్ ఏంటి అంటే, ఫస్ట్ దాన్ని తొలగించండి, చివరి దాన్ని యాడ్ చేసుకోండి. ఇది సూపర్గా ఉంటుంది, ఈజీగా మనం క్యాల్కులేషన్లో ఎలాంటి తప్పులు లేకుండా ఉంటుంది. సరేనా? కాబట్టి నేను ఈ 10ని తొలగించేస్తా. 31లో 10 పోతే 21 రోజులు, అనగా అక్టోబర్ నెలలో 21 రోజులు మిగిలాయి. అయితే ఇప్పుడు నవంబర్ నెల మొత్తం పరిగణలోకి వచ్చింది. నవంబర్ నెల మొత్తం పరిగణలోకి వస్తే ఇదేమో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. జనవరి నెలలో 31 రోజులు, ఫిబ్రవరి 28, లీప్ సంవత్సరం అయితే 29, మార్చ్ 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31, ఏప్రిల్ 30, అలాగే ఓకేనా? ఏప్రిల్ కాదు, ఆగస్ట్. ఇది ఆగస్టు 31, ఆ తర్వాత సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 30, డిసెంబర్ 31. ఆ తర్వాత మనం వీటి కోడ్స్ని 7 చేత భాగాహారం చేసిన తర్వాత వచ్చినటువంటి శేషాలను రాసుకున్నాము. 31 అయితే కోడ్ 3, 7 4 28 శేషం 3, 7 4 28 శేషం 0, లీప్ సంవత్సరం అయితే 1, అలాగే 3, ఇదేమో 2, ఇదేమో 3, ఇదేమో 2, ఇక్కడ 3, 3, ఇదేమో 2, 3, 2, 3. పూర్తి నెల పరిగణలోకి వచ్చినట్లయితే వీటిని డైరెక్ట్గా మనం కోడ్స్ రాసుకుంటాం పెద్ద సంఖ్య కన్నా. 2010లో అక్టోబర్ నెల రాశాం, నవంబర్ నెల పూర్తి నెల పరిగణలోకి వచ్చింది. వాస్తవానికి నవంబర్ 30 రోజులు, 30 అంటే దాని యొక్క కోడ్ ఏంటి 2 అంటాం, అనగా వారం కాకుండా మిగిలిపోయేవి 2. డిసెంబర్ నెల మొత్తం పరిగణలోకి వచ్చింది, దాని యొక్క కోడ్ ఎంత 3. టోటల్గా ఈ సంవత్సరంలో వచ్చినటువంటి ఆడ్ డేస్ ఇది ఒక 5 + 21, టోటల్ 26 రోజులు. 26 రోజులు ఇక్కడ ఆడ్ డేస్ పరిగణలోకి వచ్చాయి.
ఇప్పుడేంటి ఈ 2011 అనేది పూర్తి సంవత్సరం మధ్యలో ఉంది అంటే పూర్తి సంవత్సరం పరిగణలోకి వస్తుంది. సాధారణ సంవత్సరం పూర్తి సంవత్సరం పరిగణలోకి వస్తే సాధారణ సంవత్సరం యొక్క కోడ్ ఎంత 1, అనగా మొత్తం సంవత్సరంలో కేవలం ఒక రోజు మాత్రమే విషమ రోజు, వారం కాని రోజు మిగులుతుంది కాబట్టి 1 రాశాం. మరి 2012 లీప్ సంవత్సరం ఏ తేదీ వరకు వచ్చి ఆగిపోయింది? ఏప్రిల్ వచ్చింది, జనవరి లెక్కలోకి వచ్చింది, ఫిబ్రవరి వచ్చింది, మార్చ్ వచ్చింది, ఏప్రిల్ 4 వరకు లెక్కలోకి రావాలి. ఓకే, ఇక్కడ 10 తొలగిస్తాం, ఇక్కడ ఈ 4ని కౌంట్ చేసుకుంటాం. జనవరి నెల మొత్తం పరిగణలోకి వచ్చింది 3 కోడది. ఫిబ్రవరి లీపు సంవత్సరం ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి. 29 రోజులు ఉంటే దాని యొక్క కోడ్ ఎంత 1 అంటాం. అలాగే మార్చి నెల మొత్తం పరిగణలోకి వచ్చింది కాబట్టి 3 ఓవర్. ఓకేనా? ఇప్పుడు టోటల్గా ఎన్ని రోజులు వచ్చిందో చెక్ చేసుకుంటాం. 4 3 7, 7 1 8, 8 3 11. ఇది అయిపోయిన తర్వాత మొత్తం ఆడ్ డేస్ ఎన్ని అనేది కౌంట్ చేసుకుంటాం. టోటల్ ఆడ్ డేస్ ఎన్ని అని కౌంట్ చేస్తాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 26, ఇది ఒకటి, ఇదేమో 26, ఇక్కడేమో ఇది 1, ఆ తర్వాత ఇక్కడేమో 11. టోటల్ ఎన్ని వచ్చాయి? 38 వచ్చాయి. ఈ 38ని 7 చేత భాగారం చేయాలి. 7 5ల 35, శేషం ఎంత వచ్చింది? 3. కాబట్టి ఈ 3 రోజులు ముందుకెళ్తే చాలు. అనగా శుక్రవారం తర్వాత 3వ రోజు ఏమొస్తుంది? శని, ఆది, సోమ. 3వ రోజు ఏ వారం? సోమవారం. కాబట్టి ఆన్సర్ ఈజ్ సోమవారం. అలాగే శుక్రవారం అనేది 5. మనకు వచ్చినటువంటి ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయి? భాగారం చేసిన తర్వాత మిగిలేవి 3 రోజులు. కాబట్టి 5 శుక్రవారానికి 3 కలపండి 8. 8లో 7 తీసేయండి 1 ఏ వారాన్ని తెలియజేస్తుంది? సోమవారాన్ని తెలియజేస్తుంది. కాబట్టి అలా కూడా మనం కంప్లీట్ చేయొచ్చు, మనకి ఎలా కంఫర్ట్ ఉంటే అలా. మొత్తానికి ఏంటి, ఇందులో ఫస్ట్ దాన్ని మైనస్ చేస్తాం, చివరి దాన్ని ఏం చేస్తాం? ప్లస్ చేస్తాం. అలా ముందుకెళ్తాం. కౌంట్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి, భాగారం చేయాలి. చాలా సందర్భాలలో అడుగుతాడు 2 ఇయర్స్ గ్యాప్, 1 ఇయర్ గ్యాప్తో అడుగుతూ ఉంటాడు. కొన్ని సందర్భాలలో 3 ఇయర్స్ గ్యాప్ అడుగుతూ ఉంటాడు. కొన్ని సందర్భాలలో మరీ టఫ్ చేయాలంటే 4 ఇయర్స్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరీ 15-20 సంవత్సరాల గ్యాప్ పెట్టేసి ఎవరు అడగరు. అలా ఉండదు. జస్ట్ టెస్టింగ్ 1 ఇయర్ 2 ఇయర్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది టెస్ట్ చేస్తారు. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత సెకండ్ క్వశ్చన్. ఇందులోనే మనము సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ మనకు ఆప్షన్స్ లేకుండా సెకండ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, దాన్ని మనం ప్లాన్ చేసుకుందాం. ఓకే, సో 2012 నుంచి 2014 బయలుదేరాలి. 2012 to 2014. కావున 2012 పర్ఫెక్ట్గా రాసుకోవాలి. ఆ తర్వాత 2013 పరిగణలోకి వచ్చింది, ఆ తర్వాత 2014 పరిగణలోకి వచ్చింది. ఓకే, ఇందులో 2012 లీప్ సంవత్సరం, ఇది సాధారణ, ఇది సాధారణ. 2012 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మంత్ ఆఫ్ ఆగస్ట్ నెల, తర్వాత వచ్చేది సెప్టెంబర్ నెల, ఆ తర్వాత అక్టోబర్ నెల, తదుపరి నవంబర్, ఆ తర్వాత వచ్చే నెల ఏ నెల? డిసెంబర్ నెల. ఓకేనా? ఆగస్టు నెలలో మనకు ఎన్ని రోజులు కనిపిస్తాయి? ఆగస్టు నెలలో 31 రోజులు ఉంటాయి. అందులో 15 రోజులు తొలగించినట్లయితే 16 రోజులు పరిగణలోకి వస్తాయి. 16. సెప్టెంబర్ నెల ఇంతకుముందే నేర్చుకున్నాం 30 రోజులు కాబట్టి 2. అక్టోబర్లో 31 ఉంటాయి 3. నవంబర్లో 30 కాబట్టి దాని కోడ్ 2. డిసెంబర్లో 31 కాబట్టి 3. టోటల్ 5 5 10 ప్లస్ 16 26 రోజులు. ఇక్కడ ఇది సాధారణ సంవత్సరం, పూర్తి సాధారణ సంవత్సరం పరిగణలోకి వచ్చింది కాబట్టి 1గా రాస్తాం. అలాగే 2014 ఏ డేట్ వరకు వచ్చి ఆగింది? కేవలం జనవరిలో 26 రోజులు మాత్రమే. ఇక్కడే క్లోజ్ అయింది కాబట్టి 26. అనగా ఇవొక 26, ఇదొక 1, ఇక్కడొక 26, 52 ప్లస్ 1 53 రోజులు. ఈ 53ను 7 చేత భాగారం చేయాలి. 53ని 7 చేత భాగారం చేస్తే 7 ఏళ్ళు ఎంత? 49. శేషం ఎంత వచ్చింది? 4. అనగా 4 రోజులు ముందుకెళ్ళాలి. అంటే శనివారం తర్వాత 4వ రోజు. మొదటి రోజు ఆది, సోమ, మంగళ, 4వ రోజు బుధవారం. కాబట్టి 1
2, 3, 4 ఏ వారాన్ని తెలియజేస్తుంది? ఇది బుధవారాన్ని తెలియజేస్తుంది, బుధవారము అంటాం. అలాగే ఒకవేళ మ్యాథమెటికల్ పద్ధతి చేయాలి అంటే శనివారాన్ని ఏమంటాం మనము? 6గా పరిగణిస్తాం. ఇక్కడ ఆడ్ డేస్ మనకి ఎన్ని వచ్చాయి? 4 ఆడ్ డేస్ వచ్చాయి కాబట్టి కలిపేద్దాం. 4, 10, 10లో 7 తీసేయాలి, 3. మళ్ళీ 3 ఏ వారాన్ని తెలియజేస్తుంది? బుధవారాన్ని తెలియజేస్తుంది. ఇలా మ్యాథమెటికల్గా కూడా మనం ప్లాన్ చేయొచ్చు. మాన్యువల్గా ఏంటి, ముందుకు వెళ్తున్నాం కాబట్టి 4 రోజులు ముందుకు క్యాల్కులేట్ చేసుకోవాలి. ఆదివారం 1, సోమవారం 2, మంగళవారం 3, బుధవారం 4. సో దట్ ఆన్సర్ ఈజ్ 4. దట్ ఈజ్ 4. ఏ వారం వచ్చింది? 4th డే, బుధవారం వచ్చేసింది. ఆన్సర్ ఈజ్ బుధవారం. ఓకేనా? ఇదైపోయిన తర్వాత మనము ఇంకొక క్వశ్చన్కి వెళ్దాం. థర్డ్ క్వశ్చన్లో చూడండి, డేటులు అసమానంగా ఉంటాయి. ఇదేమో 21 సెప్టెంబర్, ఇదేమో 10th మే 2020. గ్యాప్ చూడండి, 2014 నుంచి 2020 అంటే దాదాపుగా 6 సంవత్సరాల గ్యాప్ ఇక్కడ ఇచ్చాడు. 6 సంవత్సరాల గ్యాప్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు 2014 పరిగణలోకి వచ్చింది, 14 రాద్దాం. తర్వాత 2015 పరిగణలోకి వచ్చింది, రాసేద్దాం. 2016 పరిగణలోకి వచ్చింది, రాసేద్దాం. అలాగే 2017 పరిగణలోకి వచ్చింది, 2018 పరిగణలోకి వచ్చింది, 2019 పరిగణలోకి వచ్చింది, 2020 పరిగణలోకి వచ్చింది. నైస్. ఇక్కడ ఇది నార్మల్ ఇయర్, ఇది లీప్ సంవత్సరం, అలాగే ఇది లీప్ సంవత్సరం. ఓకేనా? ఇప్పుడు 2014 ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యింది? 2014 మంత్ ఆఫ్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. కానీ సెప్టెంబర్ నెలలో ఎన్ని రోజులు ఉంటాయి? 30. అందులో నుంచి ఇది తీసేయాలి. 21ని తొలగించండి, 9 రోజులు గ్యాప్ వచ్చింది. సెప్టెంబర్లో 9, అక్టోబర్ యొక్క టోటల్ కోడ్ వచ్చింది అంటే 31 రోజులు ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి 3. నవంబర్ కోడ్ ఎంత? 2. డిసెంబర్ కోడ్ ఎంత? 3. 5, 3, 8. 8 + 9, 17 రోజులు ఇక్కడ. క్రాస్ చెక్ చేయండి. 9, 3, 12, 12, 2, 14, 3, 17. ఇది సాధారణ సంవత్సరం యొక్క కోడ్ 1. ఓకే. కాకపోతే ఇక్కడ లీప్ సంవత్సరం వచ్చింది. టోటల్ లీప్ సంవత్సరం పరిగణలోకి వచ్చింది. లీప్ సంవత్సరం యొక్క కోడ్ ఎంత? 2. సాధారణ సంవత్సరం 1, సాధారణ సంవత్సరం 1, 1. ఇది లీప్ సంవత్సరం. కానీ టోటల్ సంవత్సరం పరిగణలోకి రాలేదు, మే వరకే వచ్చింది. ఓకే. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 10th వరకు వచ్చి ఆగిపోయింది. డన్. ఇప్పుడు జనవరి నెల 3. ఎందుకు? జనవరిలో 31 రోజులు ఉంటాయి. ఫిబ్రవరి లీపు సంవత్సరం 29 రోజులు కాబట్టి కోడ్ ఎంత? 1. అలాగే మార్చి నెలలో 3, ఏప్రిల్లో 2. 10 + 2 12, 3 15, 15 + 4 19. ఇక్కడ ఇవి ఎన్ని రోజులు వచ్చాయి? 1 + 2 3 4 5 6. ఇవి ఒక 6 రోజులు. టోటల్ చూడండి, ఇదేమో 17, ఇదేమో 6, అటు చివరిలో 19, 9, 6, 15, 7. 15, 7, 22, 2, 3, 1, 4, 42. ఈ 42ను 7 చేత భాగారం చేయండి. 7 ఆల్రెంత ఎంత? 42. ఎంత వచ్చింది శేషం? 0. 0 అంటే అదే రోజు. అదే రోజు అంటే ఏ వారం? ఇది మంగళవారమే. అయిపోయింది, మంగళవారం. ఓకేనా? సో ఈ విధంగా మనం ముందుకెళ్తాం. ఇది 3వ క్వశ్చన్. సరేనా? నెక్స్ట్ మనము ఇంకొక 4th క్వశ్చన్లోకి ఎంటర్ అవుదాం. అది ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి 4th క్వశ్చన్ ఎలా ఉంది చూడండి. 15/5/2008 సోమవారం అయిన 19/3/2012 డాష్ వారము అంటాడు. ఓకే. 2008 నుంచి 2012కు ప్రయాణం సాగించాలి. సో దట్ ప్రశాంతంగా 2008 రాయడం, తర్వాత 2009 పరిగణలోకి వచ్చింది, ఆ తర్వాత 2010 పరిగణలోకి వచ్చింది, 2011 పరిగణలోకి వచ్చింది, 2012 కూడా పరిగణలోకి వచ్చింది. వెరీ గుడ్. కాకపోతే ఇది లీపు సంవత్సరమే, ఇది కూడా లీపు సంవత్సరమే.
వెరీ ఫైన్. ఓకేనా. ఇప్పుడు 2008 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మంత్ ఆఫ్ మే నుంచి స్టార్ట్ అయింది. మే, జూన్, జూలై. కొద్దిగా లెంది అనిపిస్తుంది చూడండి, ఎందుకంటే మే నుంచి స్టార్ట్ అయింది. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇక్కడ మే నెల, మేలో మనకు ఉండే రోజులు ఎన్ని? 31 రోజులు. అందులో నుంచి 15 తొలగించాలి. 16 రోజులు పరిగణలోకి వచ్చాయి. మే 16, జూన్లో 2, జూలైలో 3, ఆగస్టులో 3, సెప్టెంబర్ 2, అక్టోబర్ 3, నవంబర్ 2, డిసెంబర్ 3. టోటల్ 3, 2, 5, 5, 10 ప్లస్ 6, 16, 16, 2, 18, 18 ప్లస్ 16 = 34. ఒకసారి పైకి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోండి, సమ్ టైమ్స్ పోతుంది. ఓకే, అడిషన్. 16, 2, 18, 3, 21, 21, 3, 24, 24, 2, 26, 26, 3, 29, 29 ప్లస్ 5, 34. పర్ఫెక్ట్. అలాగే ఇది సాధారణ సంవత్సరం, సాధారణ 1, 1, 1. ఈ టోటల్ ఎంత అయ్యింది? 3. కాకపోతే 2012 ఏ డేట్ వరకు వచ్చింది? కేవలం మార్చే. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 19 వరకు లెక్కలోకి వచ్చింది. అనగా జనవరి 3 మొత్తం, అంటే జనవరి 31 రోజులు టోటల్ నెల పరిగణలోకి వచ్చింది. కాబట్టి జనవరి యొక్క కోడ్ ఏం తీసుకుంటాం మనము? 3. ఆ తర్వాత ఫిబ్రవరిది లీప్ సంవత్సరం కాబట్టి 29 డేస్ పరిగణలోకి వస్తాయి. కాబట్టి 7 చేత భాగారం చేస్తే శేషం 1. 19 + 20 + 3, 23. టోటల్ ఎన్ని డేస్? ఇక్కడ మొదట్లో వచ్చినాయి 34, తదుపరి వచ్చేవి 3, ఆ తర్వాత వచ్చేవి 23, 6, 4, 10, 1, 60. టోటల్ 60 డేస్. ఈ 60ని 7 చేత భాగారం చేయాలి. 7, 8 ఎంత? 56. శేషం ఎంత వచ్చింది? 4 రోజులు. కాబట్టి 4 రోజులు ముందుకెళ్ళాలి. అనగా ఏమిచ్చినాడు? సోమవారం. సోమవారం తర్వాత 4వ రోజు మంగళ, బుధ, గురు, ఆ తర్వాత శుక్ర. 1, 2, 3, 4 ముందుకెళ్ళే డేటా కాదా? అవును. కాబట్టి ఇక్కడ వచ్చేది ఏ వారం అని అర్థం? శుక్రవారము అని అర్థం. ఓకే, మ్యాథమెటికల్ పద్ధతిలో కూడా మనం ప్లాన్ చేయొచ్చు. సోమవారం అనేది 1, సోమవారం ఎంత? 1గా ట్రేడ్ చేస్తాం. అలాగే ఇక్కడ ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయి మనకు? 4 వచ్చాయి. కాబట్టి 4 కలపండి, 5. 5 ఏ వారాన్ని తెలియజేస్తుంది? శుక్రవారాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ శుక్రవారం. ఓకే, రైట్. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము? ఇంకొక క్వశ్చన్లోకి ఎంటర్ అవుదాం. 5th క్వశ్చన్. సేమ్ మోడల్లో 3, మోడల్ నెంబర్ 3లో 5th క్వశ్చన్కి వెళ్తున్నాం. 5th క్వశ్చన్ చూడండి. 2011 నుంచి స్టార్ట్ అయ్యి 2013, కేవలం 2 సంవత్సరాలు, అంటే గ్యాప్ ఓన్లీ 1 ఇయర్. 11, తదుపరి 2012, ఆ తర్వాత 2013. సింపుల్. ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్సే ఉంటాయి మోస్ట్లీగా. 2 ఇయర్స్, 1 ఇయర్, 3 ఇయర్స్ అలా అడుగుతూ ఉంటాడు. 2011 సాధారణ, లీపు సంవత్సరం సాధారణ. ఓకే, 2011 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మార్చ్. ఓకే, మార్చ్ తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇన్ని రావాలి. ఓకే, వస్తుంది, ఏం కాదు. ఇప్పుడు మార్చ్ నెలలో మనకు ఉండే రోజులు ఎన్ని? 31. అందులో నుంచి దీన్ని తొలగించాలి. తొలగించితే 20, 11 రోజులు. మార్చ్ నెల 11, ఏప్రిల్ నెల 2, ఆ తర్వాత మార్చ్, ఏప్రిల్, మే నెల 3, జూన్ నెల 2, జూలై నెల 3, ఆగస్టు నెల 3, సెప్టెంబర్ ఎంత? 2, అక్టోబర్ నెల ఎంత? 3, నవంబర్ నెల ఎంత? 2, డిసెంబర్ నెల ఎంత? 3. చెక్ చేయండి. డిసెంబర్ 3, మార్చ్ 11, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. టోటల్ ఎన్ని రోజులు వచ్చాయి? 5, 5, 10. 10 + 6, 16. 16, 2, 18. 18 + 5, 23. 23 + 11 = 34. సో దిస్ ఈజ్ 34 అంటాం. ఓవర్. ఆ తర్వాత
లీపు సంవత్సరం యొక్క కోడ్ ఎంత 2. 2013 మళ్ళీ ఎక్కడికి వచ్చింది, చాటభారతం ఎక్కడ దాకా రావాలి, జూన్ దాకా రావాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నెల, జూన్ 15 వరకు క్యాల్కులేట్ చేసుకోవాలి. కాబట్టి జనవరి మొత్తం వచ్చింది పరిగణలోకి, కావున 3. ఫిబ్రవరి సాధారణ సంవత్సరం 28 రోజులు ఉంటాయి కాబట్టి కోడ్ 0. మార్చ్ నెల 3, ఏప్రిల్లో 2, మే నెల 3, 15, 3, 18, 2, 20, 20 + 6, 26 రోజులు, 26. ఓకే, ఒకసారి క్రాస్ చెక్ చేయండి. 3, 3, 6, 2, 8, 8, 3, 11, 11, 15, 26. టోటల్ డేస్ అన్ని ఇక్కడ 34, ఇవి 2, ఇదొక 26, 8, 4, 12, 1, 3, 3, 6, 62 రోజులు. ఈ 62 డేస్ని ఏం చేయాలి, 7 చేత భాగారం చేయాలి. 7, 8, 56, 6 రోజులు ముందుకెళ్ళాలి, 6 డేస్ ముందుకెళ్ళాలి. అనగా మంగళవారం తర్వాత 6వ రోజు, బుధ, గురు, శుక్ర 3, శని 4, ఆది, సోమ 6. 1, 2, 3, 4, 5, 6. ఏ వారం, సోమవారం. ఆన్సర్ ఈ సోమ. ఓకే, అట్లాగే మ్యాథమెటికల్ పద్ధతి ఏంటి అంటే మంగళవారము అనేది ఎంత, 2. ఓకే, ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయి, ఆడ్ డేస్ మనకి ఎన్ని వచ్చాయి, ఇక్కడ మిగిలిపోయే రోజులు 6 రోజులు. 6 రోజులు కలపాలి, టోటల్ 8. 7 కంటే ఎక్కువ 7 తొలగించాలి. 1 ఏ వారాన్ని తెలియజేస్తుంది, సోమవారాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ సోమవారం. ఓకేనా, డన్. ఇదైపోయిన తర్వాత మనకి ఈ మోడల్లోనే ఇంకొక క్వశ్చన్ ఉంది, 6th క్వశ్చన్. ఈ మోడల్లో మనకు 6th క్వశ్చన్ ఒకటి ఉంది. ఆ 6th క్వశ్చన్ని కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. ఇక్కడ 2019 నుంచి 2022కు ప్రయాణం చేయాలి. సో 2019 రాద్దాం, ఆ తర్వాత 2020 రాద్దాం, ఆ తర్వాత 2021 రాద్దాం, ఆ తర్వాత 2022 రాద్దాం. ఓవర్. ఇది సాధారణ సంవత్సరం, లీపు, సాధారణ. 2019 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏప్రిల్, ఆ తర్వాత మే నెల, జూన్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆ తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెల. ఓకే, ఏప్రిల్ నెలలో ఇది తొలగిస్తాం. ఏప్రిల్ నెలలో మనకు ఉండేటటువంటి రోజులు టోటల్గా 30 రోజులు. 30లో ఈ 15 తొలగించినట్లయితే ఇంకా 15 రోజులు మిగులుతాయి. ఏప్రిల్లో 15 రోజులు ఉన్నాయి. తర్వాత మార్చ్, ఏప్రిల్, మే, మే 3, జూన్ 2, జూలై 3, ఆగస్టు 3, సెప్టెంబర్ 2, అక్టోబర్ 3, నవంబర్ 2, డిసెంబర్ 3. 3, 2, 5, 5, 5, 10, 10 + 6, 16, 16 + 5, 21, 21, 15 = ఎంత, 36, 36. ఓకేనా, మళ్ళీ ఒకసారి కౌంట్ చేద్దాం. 3, 2, 5, 5, 3, 8, 8, 2, 10, 10 + 3, 13, 13, 3, 16, 16, 2, 18, 18, 3, 21, 21, 15 = 36. ఆ తర్వాత లీపు సంవత్సరం 2, సాధారణ 1 అయిపోయింది. ఈ టోటల్ ఎంత, 3 డేస్ అంటాం. ఇక్కడ 2022 ఏ తేదీ వరకు వచ్చింది అంటే ఫిబ్రవరి నెల 20వ తేదీ వరకు వచ్చింది. జనవరి, ఫిబ్రవరి 20కి వచ్చి క్లోజ్ అయింది. జనవరి టోటల్గా పరిగణలోకి వచ్చింది కాబట్టి 23. ఓవర్. సో దట్ ఇదేమో 36, ఇదేమో 3 రోజులు, అదేమో 23, 6, 6, 12, 1, 62 డేస్. ఈ 62ను మనము 7 చేత భాగారం చేయాలి. 7, 8 ఎంత, 56. మళ్ళీ మనకు 6 రోజులు ముందుకెళ్లాల్సిన పరిస్థితి. అనగా శనివారం తర్వాత 6వ రోజు, శనివారం తర్వాత మొదటి రోజు ఆది, సోమ, మంగళ, బుధ, గురు, ఆ తర్వాత శుక్ర. 1, 2, 3, 4, 5, 6. ఏ వారం, శుక్రవారం. కాబట్టి ఆన్సర్ ఈజ్ శుక్రవారం. మ్యాథమెటికల్ పద్ధతి అవుతే శనివారాన్ని మనం ఏమని తీసుకుంటాం, 6గా తీసుకుంటాం. తదుపరి మనకు వచ్చినటువంటి శేషం ఎంత, 6. 6కు 6 కలపండి, 12. 12లో 7 తీసేయండి, ఎందుకంటే వారం కంటే ఎక్కువ. 5 ఏ వారాన్ని తెలియజేస్తుంది, శుక్రవారాన్ని తెలియజేస్తుంది. రైట్, క్యాలెండర్లో మోడల్ నంబర్ 4కి వెళ్దాం.
మోడల్ నంబర్ 4 ఏంటి? మోడల్ నంబర్ 3 యొక్క విపర్యము, అంటే 3 యొక్క ఆపోజిట్ విపర్యం. సేమ్ పద్ధతి ఉంటుంది. ముందుకెళ్ళేది ఉంటే మనం ప్లస్ చేసేవాళ్ళం, ఇప్పుడు వెనక్కి వస్తున్నాం కాబట్టి ఏం చేయాలి మనము? ఖచ్చితంగా మైనస్ చేయాలి. ఓకేనా? ఈ పద్ధతిని పాటిస్తాం మనం మైనస్ చేస్తూ. అయితే 2007 ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ అడుగుతున్నది 2003 కాబట్టి మనం ఏం చేయాలి? చిన్న సంవత్సరం నుంచే పెద్ద సంవత్సరానికి రావాలి, కాకపోతే వెనక్కి వెళ్ళాలి. సరేనా? అది పద్ధతి. సో 2003 స్టార్ట్ అయ్యింది, సేమ్ అదే విధానం అండి. 2003, 2004, అలాగే 2005, 2006, ఆ తర్వాత 2007. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 2003 ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇది తీసేయాలి, చివరిది కలపాలి. ఓకేనా? ఇక్కడ ఆగస్టు నుంచి స్టార్ట్ అయింది. 2003లో ఆగస్ట్, తర్వాత వచ్చేది సెప్టెంబర్, నెక్స్ట్ అక్టోబర్, నవంబర్, తర్వాత వచ్చేది డిసెంబర్. ఆగస్టు నెలలో 31 రోజులు ఉంటాయి. ఓకేనా? ఈ 31 రోజులలో ఈ 10 రోజులను తొలగించాలి, తీసేస్తే మిగిలేవి 21 రోజులు. అనగా ఆగస్టు నెలలో పరిగణలోకి వచ్చినవి 21 రోజులు. తర్వాత సెప్టెంబర్ నెల మొత్తం పరిగణలోకి వచ్చింది 2, అక్టోబర్ 3, నవంబర్ 2, అలాగే డిసెంబర్ 3. 3, 2, 5, 3, 8, 2, 10, 10 + 21, 31. టోటల్ ఎంత? 31. ఆ తర్వాత ఇది లీప్ సంవత్సరం 2, సాధారణ సంవత్సరం 1. టోటల్ ఇవన్నీ రోజులు? 4 రోజులు. తర్వాత వచ్చేది 2007. 2007 ఎక్కడి వరకు వచ్చింది? జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్. జనవరి నెల 3, ఫిబ్రవరి సాధారణ సంవత్సరం 0, మార్చి ఏ డేట్ వరకు వచ్చి ఆగిపోయింది? 15. కావున టోటల్ ఇక్కడ 18 రోజులు. ఓవరాల్గా ఇదొక 31, ఇదొక 4, అదొక 18, 8, 5, 13, 1. సో 53 రోజులు. ఈ 53ని మనం ఏం చేస్తాం? 7 చేత బాగా ఆరం చేస్తాం. 7 ఏళ్ళు ఎంత? 49. శేషం ఎంత వచ్చింది? 4. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 4 రోజులు వెనక్కి వెళ్ళాలి. ఎందుకు? పెద్ద సంవత్సరం నుంచి చిన్న సంవత్సరం వెనక్కి వెళ్ళాలి కాబట్టి మంగళవారానికి వెనక్కి 4 రోజులు వెళ్ళాలి. మంగళవారం కంటే ముందు రోజు సోమ, ముందు రోజు ఆది, ముందు రోజు శని, ముందు రోజు శుక్ర. 1, 2, 3, 4. ఏ వారం అవుతుంది? శుక్రవారం అవుతుంది. ఓకేనా? మనము ఇంకొక పద్ధతి మ్యాథ్స్ ప్రకారంగా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు మ్యాథమెటికల్గా. మంగళవారం అనేది 2, 2లో నుంచి 4 తీసేయాలా? పోదు కాబట్టి 7ను కలుపుకుంటాం. అడ్వాంటేజ్ అంటే 7 యొక్క సహాయం, వారం కాబట్టి 9, 9లో నుంచి 4 తీసేస్తాం. 5, 5 ఏ వారాన్ని తెలియజేస్తుంది? శుక్రవారాన్ని తెలియజేస్తుంది. డన్. ఓకే, ఇదైపోతే నెక్స్ట్ మనము రెండవ క్వశ్చన్కి వెళ్దాం. రెండవ క్వశ్చన్ చూడండి. 23/6/2010 బుధవారం అయితే 15/10/2006 ఏ వారము అంటాడు. ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. 2006 పరిగణలోకి రావాలి. ఆ తర్వాత 7 వస్తుంది, 8 వస్తుంది, అలాగే 9 వస్తుంది. 10 దగ్గర ఆగిపోతున్నాం. ఓకే, ఇందులో ఇది లీప్ సంవత్సరము, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. గతంలో ఏదైనా లీప్ సంవత్సరం వచ్చిందా మధ్యలో? ఇక్కడ వచ్చింది కాబట్టి మనం 2 రాసుకున్నాం. సరేనా? అలాగే సేమ్ యాజ్గా ఇక్కడ కూడా లీప్ సంవత్సరం వచ్చింది. సో 2006 అక్టోబర్ నెల నుంచి స్టార్ట్ అయ్యింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అక్టోబర్ నెలలో 31 రోజులు ఉంటాయి. అందులో నుంచి ఇది తీసేయాలి, 15 తొలగించాలి. ఎన్ని రోజులు పరిగణలోకి వస్తాయి? 16 రోజులు. నవంబర్ నెల 2, డిసెంబర్ 3, 18, 3, 21. 21 అంటే 07 చేత భాగించబడుతుంది కాబట్టి. అలాగే సాధారణ సంవత్సరం 1, లీప్ సంవత్సరం 2, సాధారణ సంవత్సరం 1. టోటల్ ఇవి 3 డేస్. డన్. 2010లో ఎక్కడి వరకు రావాలి? జూన్ వరకు రావాలి. ఓకేనా? సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఆ తర్వాత వచ్చేది జూన్ 23 వరకు క్యాల్కులేట్ చేయాలి. జనవరి 3, ఫిబ్రవరి 0, మార్చ్ 3, ఏప్రిల్ 2, మే 3. ఓవర్. సో 23, 3, 26, 26, 2, 28, 28 + 6, 34. ఈ కౌంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఒకసారి కౌంట్ చేద్దాం. 3, 3, 6, 2, 8, 8, 3, 11, 11, 23, 34. టోటల్ ఎంత? 21, 3, 34. 4, 3, 7, 7, 1, 8. ఇదేమో 58, 58. ఈ 58ని దేని చేత భాగారం చేయాలా? 7 చేత భాగారం చేయాలా? 7, 8, 56. శేషం ఎంత వచ్చింది? 2. శేషం ఎంత?
2 కాబట్టి ఇప్పుడు ఈ 2 రోజులు వెనక్కి రావాలి. బుధవారానికి 2 రోజులు వెనక్కి రావాలి. బుధవారానికి 2 రోజులు వెనక్కి, బుధవారం కంటే ముందు రోజు మంగళ, ముందు రోజు సోమ. కాబట్టి ఆన్సర్ ఏ వారం ఇది? సోమవారం. అలాగే మ్యాథమెటికల్ పద్ధతిలో మనం ప్లాన్ చేసుకోవచ్చు. బుధవారాన్ని ఏం చూపిస్తున్నాం మనం? 3గా ఇండికేట్ చేస్తాం. 2 తీసేయాలి కాబట్టి ఇందులోంచి 2 తీసేస్తాం. ఎందుకు తీసేస్తున్నాం? డేట్ వెనక్కి వచ్చేది 2010 నుంచి 2006 అంటే వెనక్కి వెళ్తుంది కాబట్టి మైనస్ చేసాం. 1 ఏ వారాన్ని తెలియజేస్తుంది? సోమవారాన్ని సూచిస్తుందండి. రైట్, డన్. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇందులోనే 1999, 1996 ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. సో 1996ని క్యాల్కులేట్ చేయాలి. అలాగే 97, తదుపరి 98, ఆ తర్వాత వచ్చేది 1999. ఇందులో ఏదైనా లీప్ సంవత్సరం ఉందా? ఇదొకటే లీప్ సంవత్సరం, మిగతావన్నీ సాధారణ సంవత్సరాలు. ఓకే, డన్. 1996 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మంత్ ఆఫ్ సెప్టెంబర్. సెప్టెంబర్ తర్వాత వచ్చేది అక్టోబర్ నెల. అక్టోబర్, ఆ తర్వాత నవంబర్, డిసెంబర్. ఓకే, సో సెప్టెంబర్ నెలలో ఎన్ని రోజులు ఉంటాయి? 30 రోజులు ఉంటాయి. అందులో నుంచి 23ను తీసేయాలి. తీసేస్తే మిగిలేది ఎంత? 7 రోజులు. అనగా సెప్టెంబర్ నెలలో పరిగణలోకి వచ్చినాయి కేవలం 7 రోజులు. అక్టోబర్ నెల పరిగణలోకి వచ్చేవి 3, నవంబర్ 2, డిసెంబర్ ఎంత? 3. టోటల్ ఎంత? 3, 2, 5, 5, 3, 8, 8, 7, 15 ఓవర్ 3, 2, 5, 5, 3, 8, 7, 15. 97 సాధారణ, 98 సాధారణ, ఇది కూడా సాధారణ. 1 ఇక్కడ వచ్చినవి ఎన్ని రోజులు? 2 రోజులు. 1999 ఎక్కడి వరకు వచ్చింది? మే వరకు వచ్చింది. అనగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 10th వరకు లెక్కలోకి వస్తుంది. జనవరి 3, ఫిబ్రవరి 0, మార్చ్ 3, ఏప్రిల్ 2. ఎందుకనగా ఇది సాధారణ సంవత్సరం, ఫిబ్రవరి 0గానే ఉంటుంది. సో దట్ మొత్తం కౌంట్ చేసుకోండి. 3, 3, 6, 6, 2, 8 ప్లస్ 10, 18 రోజులు. టోటల్ ఎన్ని రోజులు అయ్యాయి? ఇదొక 15, ఇక్కడ ఒక 2, అదొక 18. 8, 2, 10 ప్లస్ 5, 15, 1, 35 డేస్. 35ని 7 చేత భాగారం చేయాలి. 7 5లు ఎంత? 35. శేషం ఎంత? 0 అంటే అదే రోజు. అదే రోజు అంటే మంగళవారమే. కాబట్టి ఇది మంగళవారమే. ఓవర్. ఇలా ముందుకెళ్తాం. నెక్స్ట్ మనము 4th క్వశ్చన్కి వచ్చేద్దాం. చూడండి 4th క్వశ్చన్ ఎలా ఉంది? 2008 నుంచి 2012కి వచ్చాడు. 2 లీపు సంవత్సరాలు అటాచ్ చేసినట్టుగా కనిపిస్తుంది, జాగ్రత్త పడాలి. 2008 పరిగణలోకి వచ్చింది, అలాగే 2009 పరిగణలోకి వచ్చింది, అలాగే 2010 పరిగణలోకి వచ్చింది, అలాగే 2011, ఆ తర్వాత వచ్చేది 2012. ఓకే, 2008 లీప్ సంవత్సరం, అలాగే 2012 లీప్ సంవత్సరం. 2008 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మంత్ ఆఫ్ నవంబర్. నవంబర్ అయిన తర్వాత ఏది? డిసెంబర్ నెల. నవంబర్ నెల టోటల్గా ఎన్ని రోజులను కలిగి ఉంటుంది? 30. అందులో నుంచి తీసేయాలి. ఇది తీసేస్తే మిగిలిపోయేవి 15 రోజులు. తీసేస్తే 15 రోజులు మిగిలాయి. నవంబర్లో 15, డిసెంబర్లో 3, టోటల్ 18 రోజులు. సాధారణ 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 ఇక్కడ ఇవి ఎన్ని రోజులు వచ్చాయి? 3 రోజులు వచ్చాయి. 2012 లీపు సంవత్సరాన్ని తెలియజేస్తుంది. 2012 లీపు సంవత్సరాన్ని తెలియజేస్తుంది. కాకపోతే ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయింది? ఏప్రిల్ వరకే క్యాల్కులేట్ చేయాలి. అనగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఏ డేట్ వరకు వచ్చింది? 20 వరకు క్యాల్కులేట్ చేసుకోవాలి. జనవరి నెల 3, ఫిబ్రవరి 0 కాదు, ఫిబ్రవరి నెల ఇక్కడ ఏమొస్తుంది చెక్ చేసుకోవాలి. ఫిబ్రవరి నెల ఏమొస్తుంది? ఫిబ్రవరి నెల లీపు సంవత్సరం కాబట్టి ఫిబ్రవరి 29 రోజులను కలిగి ఉంటుంది. కావున ఇక్కడ 1 వస్తుంది. ఇదే కీలకం, ఇదే ఇంపార్టెంట్. ఓకే, అలవాట్లో పొరపాటుగా మనం ఏం చేస్తాం? మర్చిపోతాం, దాన్ని క్యాల్కులేషన్ పోతుంది. సో మార్చ్ నెల ఎంత? 3. సో 3, 1, 4, 3, 7, 7 ప్లస్ 20, 27, 27 డేస్ టోటల్. ఇదేమో 8, ఇదేమో 3, అదేమో 27. 7, 3, 10, 8, 18, 1, 48. ఈ 48ని 7 చేత భాగారం చేయాలి. 7 6 ఎంత? 42. శేషం ఎంత వచ్చింది? 6.
7 49, 7 42, శేషం ఎంత 6. సో 6 రోజులు వెనక్కి వెళ్ళాలి. గురువారానికి 6 రోజులు వెనక్కి. గురువారం కంటే ముందు బుధ, ముందు మంగళ, ఆ తర్వాత సోమ, దీనికంటే ముందు ఆది, దీనికంటే ముందు శని, దీనికంటే ముందు శుక్ర. సో 1 2 3 4 5 6 ఏ వారాన్ని తెలియజేస్తుంది? శుక్రవారాన్ని తెలియజేస్తుంది. సో ఆన్సర్ ఈజ్ శుక్ర. ఒకవేళ మ్యాథమెటిక్స్ ప్రకారం మనం అంటే అలా మ్యాథమెటిక్స్ క్యాల్కులేషన్ చేస్తే గురువారం ఎంత 4 అంటాం. దీనికి ఒక 7 కలుపుకో 11. 11లో నుంచి ఇక్కడ తేడా ఎంత వచ్చింది మనకు? రిమైండర్ 6 తీసేయండి 5. 5 ఏ వారాన్ని తెలియజేస్తుంది? శుక్రవారాన్ని తెలియజేస్తుంది. అన్నీ ఒక్కటే. ఓకే. సో 2008 పరిగణలోకి వచ్చింది. 2009, 2010, 2011, 2012. 2008 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మంత్ ఆఫ్ నవంబర్, డిసెంబర్. నవంబర్లో 30 రోజులకి వెళ్ళి 15 తీసేస్తే 15 రోజులు పరిగణలోకి వస్తుంది. డిసెంబర్ 3, 15, 3, 18 రోజులు. తర్వాత 2009 సాధారణ 3 రోజులు. 2012 ఎక్కడి వరకు రావాలి? ఏప్రిల్ 20 వరకు రావాలి. ఏప్రిల్ 20, జనవరి 3, ఫిబ్రవరి 1, మార్చ్ 3. టోటల్గా 20 + 7 27. ఇది 18, ఒక 3, అదొక 27. 18 3 27, 30 + 18 48. 7 చేత భారం చేస్తే 42, శేషం 6. 6 రోజులు వెనక్కి వెళ్ళాలి. ఏ వారం వచ్చింది? శుక్రవారం వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత 5వ క్వశ్చన్ 2018 నుంచి 2021కి రావాలి. సో వెనక్కి రావాలి. సో 2018 క్యాల్కులేట్ చేసుకుంటాం. 2019, ఆ తర్వాత 2020, నెక్స్ట్ వచ్చేది 2021. ఇక్కడ వరకు మనం క్యాల్కులేట్ చేస్తాం. 2018 సాధారణ, ఇది లీప్ సంవత్సరం, ఇది సాధారణ సంవత్సరం. 2018 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సెప్టెంబర్ నెల, ఆ తర్వాత అక్టోబర్, ఆ తర్వాత నవంబర్, డిసెంబర్ నెల. సెప్టెంబర్ నెలలో ఎన్ని రోజులు ఉంటాయి? 30 రోజులు ఉంటాయి. అందులో నుంచి 20 రోజులను తొలగించండి. ఎన్ని రోజులు వస్తాయి? 10 రోజులు వస్తాయి. సెప్టెంబర్ 10, అక్టోబర్ 3, నవంబర్ 2, డిసెంబర్ 3. 5 3 8, 5 3 8, 8 + 10 18. అలాగే 2019 సాధారణ సంవత్సరం యొక్క కోడ్ ఎంత? 1. లీప్ సంవత్సరం యొక్క కోడ్ ఎంత? 2. టోటల్ ఎంత వచ్చింది? ఇది 3. ఆ తర్వాత 2021 కేవలం జనవరియే, అది కూడా 10. కాబట్టి 10 days ఓవర్. టోటల్ 18 + 3 + 10, ఇదేమో 21. 8 3 11, 1 31 రోజులు. ఈ 31ని 7 చేత భాగారం చేస్తాం. 7 వారం కాబట్టి 7 4 28. శేషం ఎంత వచ్చింది? 3 రోజులు. అనగా 3 రోజులు వెనక్కి రావాలి. అంటే శనివారానికి 3 రోజులు వెనక్కి. శుక్ర, దీనికంటే ముందు గురు, దీనికంటే ముందు బుధ. కాబట్టి ఆన్సర్ ఏ వారం? బుధవారం. వెనక్కి వచ్చాం కాబట్టి బుధవారం. సో మ్యాథమెటికల్గా శనివారం ఎంత? శనివారం 6గా మనం పరిగణిస్తాం. అందులో నుంచి 3ని తీసేస్తే మిగిలిపోయేదంతా 3 ఏ వారాన్ని తెలియజేస్తుంది? బుధవారాన్ని తెలియజేస్తుంది. దర్ఫోర్ ఆన్సర్ ఈజ్ బుధ. ఓకేనా? డన్. సేమ్ మోడల్ 3గానే ఉంటుంది. వెనక్కి వస్తున్నాం కాబట్టి మైనస్ రాసుకుంటాం. ఆ తర్వాత 6th మోడల్కి వచ్చేసాం. 2024, 2020 నుంచి 24కి రావాలి. ఓకే, ఇంకేముంది? సో 2020 రాస్తాం. ఆ తర్వాత 21, 22, 23, ఆ తర్వాత 2024. ఇక్కడ ఇది లీప్ సంవత్సరమే, మధ్యలో ఉన్నవన్నీ కూడా సాధారణ సంవత్సరాలు. 1 1 1. సో ఇవైతే తేలిపోయింది 3. కానీ 2020 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆగస్టు నెల. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఆగస్టు నెలలో మనకు ఉండేవి 31 రోజులు. అందులో నుంచి 15 రోజులను తొలగించాలి. ఎన్ని రోజులు పరిగణలోకి వస్తాయి? 16 రోజులు. సెప్టెంబర్ 2, అక్టోబర్ 3, నవంబర్ 2, డిసెంబర్ 3. 3 2 5 3 8, 8 2 10, 10 + 16 26 రోజులు. 16 2 18, 18 + 5 23, 23 3 26. ఓకేనా? సో 26 ఇదేమో 3. ఆ తర్వాత 2024 ఏ డేట్ వరకు వచ్చింది? మార్చ్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 5th వరకు క్యాల్కులేట్ చేయాలి. జనవరి 3, ఫిబ్రవరి లీప్ సంవత్సరం 1. ఇక్కడ మోస్ట్లీగా ఇక్కడ తప్పు చేస్తారు, జాగ్రత్తగా ఉండాలి. 5 4 9 రోజులు, ఇవి 9 days. ఓకేనా? సో 26 3 + 9
9, 9 9 18, 1 38, 7 చేత భాగారం చేయాలి, 7 5 35, శేషం ఎంత వచ్చింది 3, సో దట్ 3. కావున 3 రోజులు వెనక్కి వెళ్ళాలి, గురువారానికి 3 రోజులు వెనక్కి వెళ్ళాలి, అనగా బుధ, ముందు రోజు మంగళ, ముందు రోజు సోమ, సో దట్ ఆన్సర్ ఈజ్ సోమవారము అంటాం. అయిపోయింది. అయితే ఇక్కడ మనము మ్యాథమెటికల్గా అంటే గురువారం ఎంత 4, మనకు వచ్చినటువంటి ఆడ్ డేస్, నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఏమొచ్చాయి 3 తీసేయాలి వెనక్కి, కాబట్టి తీసేస్తున్నాం. తీసేస్తే 1 ఏ వారాన్ని తెలియజేస్తుంది, సోమవారాన్ని తెలియజేస్తుంది. డన్, అన్నీ ఒకటే, కంఫర్ట్ ఎట్లా ఉంటే అలా. ఓకే, సో ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్ ఎక్కువ అడుగుతున్నాడు, 1 ఇయర్ గ్యాప్తో అడుగుతుంటాడు, అవి గ్యాపులు చూసుకోవాలి. అట్లాగే ఇక్కడ మనకున్నటువంటి షీట్, ఏదన్నా షీట్ కనిపిస్తే ఆ షీట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు ఒక మెసేజ్లో, వాట్సాప్ మెసేజో ఇంకేదో మెసేజో మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా?